గారు అంటున్నారు, మరల చదువమ్మా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా, సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మనము రక్షకాన వందనాలు అనే పాటలో ఈ భారం అనే మాట మీద పాడుకుంటాం. ఏమండి? పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు. అందరం తప్పట్లు కొడుతూ పాడదాం. విత్తనాలు వెంటనే మొలిచినాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఎండకి వేరు లోపలికి తనడానికి మన్ను లోతుగా లేదు కాబట్టి ఇది ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఏమైపోయిందమ్మా? ఎండిపోయింది. ఉన్నాయి అన్నారు. రెండవది 7 కన్నులు ఉన్నాయి, 7 ఆత్మలు కలిగి ఉన్నారు అనే విషయాన్ని దేవుని ప్రియ యోహాను భక్తుడు తెలియచేశాడు. ప్రభువునంట మనందరము ఎక్కడ చూడాలి అంటే యేసు ప్రభువుని సిలువలో చూడాలి. సిలువనే ఆ ధ్వజస్తంభము మీద, ఆ వధస్తంభము మీద ఆయనను చూడాలి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవ బిడ్డ, ప్రతి సేవకులమైన మనమైనా ఎవరమైనా ప్రభు యొక్క సిలువను చూస్తూ ఉంటేనంట సిలువలో ప్రభు పడిన ఆ ప్రయాసంతా ఆ సిలువలో మనకు కనబడతా ఉండిద్ది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. క్రీస్తులో పాపము లేదు, కానీ మన పాపములను ఆయన మీద మోపబడి ఉన్నవి కనుక ఆయన శిలువ భారమును అనుభవించి ఉన్నాడు. అందుకని యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించుట దూరమగును గాక. ఆమేన్.
గట్టిగా వేలాడాడు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరూ పాడదాం. సిలువలో సాగింది యాత్ర, ఏమైనా చేయగలవు, కలవసం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోగలవు. ఏమైనా చేయగలవు, కలవసం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోగలవు. మాదిరి చూపించడానికి, మాదిరి అంటే ఏమిటి? ఆదర్శం, రోల్ మోడల్, గుడ్ ఎగ్జాంపుల్ అన్నారు. అంటే ఇలా నడవాలి, ఇలా జీవించాలి, ఇలా పని చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి అని మనకు నేర్పించడానికి వచ్చారు. మనం ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో ఎవరిని చూడాలి? ఇప్పుడు ఆయన్ని చూస్తేనే మంచి మార్గంలో నడవగా. ఆయన నడిచిన బాటలో నడిస్తేనట మనం క్షేమంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, మోక్షానికి కూడా వెళతాం. ఎవరి మార్గంలో నడిస్తే? మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన బలమైన నామమునకు వేలాది వందనములు, కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి 2026 సంవత్సరము దేవా, మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ బేతేలు మహిమ స్వసదశాలలో దేవా, శిలువ ధ్యాన మహాసభలను తండ్రి, మీరు శిలువ సింహాసనముతో మా మధ్యకు దిగి వచ్చి మీరు ఈ స్థలములో ఆసీనులై అధ్యక్షులై ఉండి దేవా, ఈ యొక్క మరి ఫిబ్రవరి నెల 15, 16, 17 3 తారీఖులలో దేవా, మీరు ఏర్పాటు చేసుకున్న ఈ సభలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా, చెప్పునైనాను యేసునామము చెప్పి ఎగురగొట్టుదువని తెలుసునా, ఏ చెప్పునైనాను యేసునామము చెప్పి ఎగురగొట్టుదువని తెలుసునా, భూజనలో చావంగా పోయి జీవము దార పోసి బ్రతికించెదవు తెలుసునా, బ్రతికించెదవు తెలుసునా, పునరుత్థానమిది తెలుసునా, నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయో తెలుసునా, నీ మనవి వినగానే నీ తండ్రి కొట్టి నెరవేర్చునంతాయో తెలుసునా, మతికి నీ తండ్రి నియమంబులేనిదే నెక్కానిది రాదని తెలుసునా, నిరుకులేనిది రాదు తెలుసునా, నీ ఆత్మలో ఆత్మ తెలుసునా, దేవుని సృష్టిలో